ఈ స్క్వాడ్ కానీ తర్వాత 144 ఇవ్వడానికి కానీ తహసీల్దార్స్ వాళ్ళందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో పంచాయతీరాజ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్లో వాటర్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలి. నేను ఎనీవే ఆయన మీటింగ్ రాలేదు, బహుశా ట్యాక్స్ కలెక్షన్ బయటకు పోయినట్టున్నాడు. సార్ మీరు కూడా పిలిపించి మాట్లాడండి. సో మాట్లాడితే సరిపోతుంది. తర్వాత మనకి ట్రెజరీ నుంచి యాజ్ రెగ్యులర్గా మనం ఏదైతే అటెండ్ చేస్తామో కంటైనర్స్ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేయండి. సో దాంతో మనకి ఏమీ ఇష్యూస్ ఉండవు. సో ఇప్పుడు ఒకసారి ఎస్సీ ఏపీసీ పీడీసీఎల్ పవర్ ఫెయిల్యూర్ ఇచ్చేదంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే చాలా ఎక్కువ ఎండలు గట్రా ఉంటాయి కాబట్టి సో పవర్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కింద లెవెల్ వరకు కూడా ఈ సెంటర్స్ అనే లిస్ట్ ఉంది. 156 సెంటర్స్ అనే ఉన్నాయి. 165 సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి త్వరగా వెరిఫై చేయించేసేసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవి కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ముందే రెక్టిఫై చేసుకుంటే చేస్తే సరిపోతుంది. యాక్టివ్గా ఉంటారు కాబట్టి నో ఇష్యూ. నాకు ఒకసారి చెక్ చేయించేసాను సరిపోతుంది. అదే పవర్ కట్స్ లేకుండా జస్ట్